ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. సో, ఈ వరలక్ష్మి వ్రతం కోసం ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. మొన్న డాలరామాలో షాపింగ్ దగ్గర నుంచి. సో, దాంతోటి అక్కడ షాపింగ్ చేసిన వస్తువులతోటి ఏం చేశాము, ఏంటి అన్నది కూడా మేము మీకు చూపిస్తాము. సో, అలంకరణకి కావాల్సిన కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ తీసుకొని చేశాము. ఇదిగోండి ఇలా ఉంది ప్రస్తుతానికి. చూపిస్తాను. చూసారా? అక్కడ కింద లోటస్ ఉంది కదా, ఆ లోటస్ కోసం క్రాఫ్ట్స్ పేపర్ వాడాము. అది ఎలా చేసాము అన్నది ఏంటి అన్నది మీకు వీడియోలో చూస్తారు. సింపుల్గా చూపిస్తాం. మేము ఇక్కడ కెనడాకి వచ్చినప్పుడు అమ్మవారిది ఫేస్ తేయడం మర్చిపోయాము. సో అందుకని కొబ్బరికాయకి కలశంలో పెట్టి అలా అమ్మవారి కళ్ళు ముక్కు అంతా డెకరేట్ చేసాము. ఇంకా మేము ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాము. ఈ వెనకాలేమో ఒక చిన్న మకర తోరణంలాగా ఇలా కార్డ్బోర్డ్స్ తోటి చేసామన్నమాట. అంతే. ఇది మధ్యలో అష్టలక్ష్ములు పెట్టింది రాజీ. ఇంకంతే. మేము పూజ స్టార్ట్ చేస్తాము అండ్ ఈ డెకరేషన్ ఐటమ్స్ ఎలా చేసాము, ప్రసాదాలు మేము చేసింది ఏంటి అన్నది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాం.
నేను ఇప్పుడు రేపు వరలక్ష్మి వ్రతానికని పూజ స్టోర్ కని వచ్చాము. పూజ స్టోర్ వెనకాల కనిపిస్తుంది కదా. నా షాపింగ్ అయిపోయింది, ఇంకా కొన్ని తీసుకోవాలి. అన్నీ టిక్ మార్క్ నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి అవి తీసుకోవాలి. జస్ట్ కేలా, ఇంకేముంది అంతే, కేలా ఒకటే తీసుకోవాలి. బట్ ఇక్కడంతా బాగాలేదు కేలా తీసుకోవడానికి, అది వెళ్ళాలి. ఓకే, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఇక్కడ టొరంటోలో ఎల్స్మేర్ రోడ్లోని. ఆ ఆపోజిటే ఈ పూజా స్టోర్ ఉంటుంది అన్నమాట. మీకు ఎప్పుడు ఎవరికైనా కావాలి అంటే ఈ పూజా స్టోర్కి రావచ్చు. నీళ్ళొద్దు అని చెప్తున్నప్పుడు రాజీ ఏం చేస్తున్నారు? పువ్వులు, డెకరేషన్ ఐటమ్స్. ఏం పూలు ఇవి? దీన్ని కాగితాల పూలు. కాగితాల పూలు, ఓకే. అంటే వీటితో ఏం చేద్దామని? ఇది లిల్లీ ఫ్లవర్ లాంటిది, బట్ కొంచెం అట్లా రంగురంగుల లిల్లీ, వైట్ కాకుండా. అండ్ ఇది మల్లె మొగ్గలు. అలా కొన్ని చేసి ఊరికేనే ఇట్లా డెకరేషన్కి చేద్దాము అని ట్రై చేసి. అంటే ఎట్లా చేస్తున్నారు అది? ఇంకా చూపిస్తా, పక్కన పెట్టు.
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవా నమస్కృతే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి ఆచమనీయం సువర్ణకలశానీతం చందనాగురు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి. సో ఇప్పుడే మాది పూజ అయిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతము రెండు కలిపి చేసుకుంటున్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సో ఇవాళంతా హడావుడిగా ఉంటుంది. సో ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేస్తాం. మా తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పాను కదా, సో దానికోసం అని చెప్పేసి మేమేం చేస్తున్నాము, గోబీ 65 చేస్తున్నాం. సో ఒక 5 గోబీస్ తీసుకొచ్చి వాటిని కట్ చేశారు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసి చాలా లైట్గా లైక్ అరౌండ్ 30% 40% అరౌండ్ 30 to 40% కుక్ అలాగా చేశారు. జస్ట్ లైక్ దట్. యాక్చువల్గా చేస్తే మంచిది. సో ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేద్దాం. ఓకేనా? మ్యారినేషన్కి ఏమేం కావాలి, ఏమేం చేస్తున్నాం ఇప్పుడు? జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, కారము అండ్ హల్దీ కొంచెం, ఓకే, అండ్ గరం మసాలా. ఓకే సరే పెట్టు. ఇప్పుడు సపరేట్గా వేస్తావా లేకపోతే ఫస్ట్ మనం మసాలా కలిపేసుకొని ఆ తర్వాత దాన్ని ఇది చేద్దామా? వేద్దామంటావా? ఫస్ట్ మనం మసాలా కలిపేద్దాం. ఓకేనా? మసాలా కలిపేసి దెన్ అందులో కొంచెం ఇందులో కొంచెం మనం అమోలు పెట్టేసి. సో రెండు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అట్లా అవ్వదు, ఇట్లా వేసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపేటప్పుడు వేద్దాం. కలిపేటప్పుడు వేద్దాం. సో ఇప్పుడు మిగతా ఏమేమి ఉన్నాయి?
కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కార్న్ఫ్లవర్ రైస్ ఫ్లోర్ కలిపి చేస్తున్నాము. అదొక 6 స్పూన్స్, ఇదొక 6 స్పూన్సా, ఇట్లా హాఫ్ హాఫ్. దాని తర్వాత సాల్ట్ ఇది బాగానే ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ వేయాలి అందులో. తర్వాత కావాలంటే కలుపుకుందాం. యా సాల్ట్ తక్కువైనా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. సో సాల్ట్ వేసుకున్నాము, కార్న్ఫ్లవర్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాము, కొంచెం పసుపు, కొంచెం ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి కొంచెం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ కారం పొడి అన్నమాట. ఏంటి, ఒకటి రంగు వచ్చేది, ఒకటి కారం వచ్చేదా? సో 2 టైప్స్ ఆఫ్ కారపొళ్ళు కలుపుతున్నాం, ఒకటి కారం కోసం, ఇంకొకటి రంగు కోసం. ఓకే, ఇది పెప్రికా పౌడర్, ఇది దీప్తి చాలా ఇది ఉంటుంది. ఓ దీప్తి చాలా కారం ఉంటుంది, చాలే 2 స్పూన్ల. ఓకే అయిపోయింది. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్, జస్ట్ ఇదేంటంటే ఎక్కువ కారం ఉండదు కానీ మంచి రంగు వస్తుంది. సో మనము ఫుడ్ కలర్ ఈజ్ నాట్ హెల్దీ టు యూజ్, సో అందుకని మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడామనుకోండి, దిస్ ఈజ్ బెటర్ దాన్ ఫుడ్ కలర్ అనమాట. అలాగా జస్ట్ ఒక్కొక్క స్పూన్ రంగు కోసమే కదా. ఓకే, సో ఇప్పుడు వాటిని కలిపేసుకొని కలపాలా, ఓకే, వీటిని ఇట్లా మంచిగా ఇట్లా ఉండలు లేకుండా చూసుకొని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న కార్న్ఫ్లవర్ ఆ పౌడరు కొంచెం ఇట్లా వేసేసి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది ఇందాక నేను ఆ టేస్ట్ చూసాను కదా, ఘాటు గొంతులోకి వెళ్ళిపోయి దగ్గొస్తుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఫ్రెష్గా నిన్ననే పట్టుకున్నాను పౌడర్ పేస్ట్. ఇలా ఇది గట్టికి పిసక్కూడదు, అట్లా లైట్గా కనిపించాలి దాన్ని, పైన ఇట్లా అదమాలి. మనం చూసుకున్నారా, మనం 2 చేతులు పెడితే కానీ పని అవ్వట్లేదు. సో మంచిగా చేతులు కడుక్కొని పెట్టండి, ఇట్లా 2 చేతులు పెట్టేసి చూసుకుంటూ కలుపుకోవాలి. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి మా రాజు ఇంటి ముందు ముగ్గేసింది, చూసారా? కెనడాలో బేస్మెంట్లో ఉండే ఇంటి ముందు ముగ్గేసింది. ఇదొక్కటే అనుకున్నారు, ఇంకా ఉంది, చూపిస్తా. ముగ్గుల ప్రపంచం. చూసారా ఎన్ని ముగ్గులు, ముగ్గులే ముగ్గులు, ముగ్గులే ముగ్గులు. ఇది మా దయ్యం ఇక్కడ కూర్చుంది, దయ్యం. హాయ్ చెప్పు. ఇందాక పొద్దున్న చెప్పాం కదా, ఒకళ్ళ ఇంట్లో, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వ్రతం అవుతుందని అక్కడికి వచ్చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దర్శనం చేసుకోండి, ఆ తర్వాత అక్కడ సగం చేసిన కాలీఫ్లవర్ 65 కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫస్ట్ దర్శనం చేసుకోండి. ఇగో ఇవాళ ఎంత పవిత్రమైన రోజు అంటే, పౌర్ణమి వచ్చింది, వరలక్ష్మి వ్రతం వచ్చింది, దాంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతం.
అయ్యవారిది అమ్మవారిది ఒకేసారి. ఓకే, మీరు ఎప్పుడైనా వామ్ చెట్టు చూసారా? ఇదిగోండి, ఇది వామ్ ఆకంట. వామ్ అంటే తెలుసు కదా మీకు, తెలంగాణ సైడ్ ఓమా అంటారు, ఎందుకో నాకు తెలియదు దాన్ని ఓమా అని. ఓకే, ఇది వామ్ చెట్టు అంట. తిని చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి చిన్నది ఆకు తీసుకున్నాను, తిందాం. వామ్ ఉన్నట్టే ఉంది, బాగుంది. అదే అదే నా కూరలోకి వేసుకోవచ్చా? ఓ బజ్జీలు వేసుకుంటారా? ఓ కొంచెం చేదు వస్తుంది మరి. మార్నింగ్ నైట్ నానబెట్టుకుని అది మనం ఇందాక దాన్ని ఏమంటారు, మ్యారినేట్ చేసిన కాలీఫ్లవర్ ఫ్రై అవుతుంది చూసారా? ఇదిగోండి, మా రాజుకి పొగొస్తుందంటే భయం, ఎందుకంటే మా మీద చాలా రికార్డులే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలాసార్లు ఫైర్ ఇంజన్ ఇంటికి తెచ్చుకున్న రికార్డ్స్. యాక్చువల్గా ఏమైందంటే ఇవన్నీ చేసిన తర్వాత చాలామంది వచ్చేస్తారు. అండ్ మేము ఇంకా మాటల్లో పడిపోయి హడావుడిలో వాయినాలు అవి ఇచ్చుకోవడము, పుచ్చుకోవడము, తర్వాత వాళ్ళు పైకి వెళ్ళడము, కిందకి వెళ్ళడము, ఇలాంటివి జరిగేసరికి నాకు ఇంకా రికార్డ్ చేయడానికి ఏం అవ్వలేదు. బట్ అందరూ వచ్చిన తర్వాత మేము ఇది భోంచేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం, అంతే అండి. ఇంకా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.